నమస్తే అండి. మనకొక కొత్త ప్రాపర్టీ వచ్చింది. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోకి వెళ్ళకముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మీ అందరికీ థ్యాంక్ యూ అండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇది షట్టర్ అండి. ఇటు ఒకవైపు కమర్షియల్ షాప్ షట్టర్ ఇచ్చారు. ఇది సౌత్ సైడ్ అండి ఇది. ఈ హౌస్ వచ్చేసి 147 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ అండి. ఇదంతా కనిపించేది రోడ్డు. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ వైపు అండి ఇది ఫేసింగ్. ఇందాక షట్టర్ చూసింది సౌత్ వైపు అండి. ఇది G+1 హౌస్. ఇది 147 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ సౌత్ కార్నర్ G+1 హౌస్ అండి. ఇదంతా పార్కింగ్ స్పేస్ ఇది కనిపించేది. వర్క్ నడుస్తుందండి, టైల్స్ వర్క్ కూడా చేస్తారు. ఇది వచ్చేసి మనకు బోర్ అండి, బోర్ విత్ మోటరు. వాటర్ కూడా ఫుల్ సఫిషియెంట్గానే ఉన్నాయండి. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ ఇది. ఇదంతా వరండాలోని ఎలివేషన్ అండి. ఇటువైపు స్టెప్స్ వైపు స్పేస్ అండి ఇదంతా. ఇది వరండాలోని ఎలివేషన్ టైల్స్ ఇవి. అదేవిధంగా ఇక్కడ ఒక వరండాలోని ఎలివేషన్కి ఒక పిక్చర్ ఇచ్చారండి లేటెస్ట్ డిజైన్లో. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి వరండాలోని. ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి. ఇది ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ ఇది. ఇది అంతా లివింగ్ రూమ్ ఇది. అదేవిధంగా ఇటు లివింగ్ రూమ్లో నార్త్ సైడ్ ఒక డోర్ కూడా ఇచ్చారండి. వెంటిలేషన్ కోసం విండో కూడా ఉంది. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి లివింగ్ రూమ్లో. ఇది వచ్చేసి మనకు టీవీ షెల్ఫ్ అండి ఇది. అదేవిధంగా ఇది ఒక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో షెల్ఫ్లు, ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్ చూడండి. వెంటిలేషన్ కోసం 2 సైడ్స్ విండో ఇచ్చారు. షెల్ఫ్లు కూడా చాలానే ఇచ్చారు చూడండి. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. ఈ టైల్స్ వర్క్ అయిపోయింది ఆల్రెడీ. ఇందులో వెస్ట్రన్ కమోడ్ ఇస్తారండి. వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు చూడండి, నీట్గా ఉంది, స్పేషియస్గా ఉన్నదండి. సోప్స్ కోసం ర్యాక్స్ కూడా ఇచ్చారు. ఇవన్నీ షెల్ఫ్లు అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది బెడ్రూమ్లో ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారండి గ్రౌండ్ ఫ్లోర్లో. ఇంకొకటి షాప్ వచ్చిందండి, కమర్షియల్ షాపు. ఇది బెడ్రూమ్లో లో రూఫ్ అండి ఇది. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఇదంతా లివింగ్ రూమ్ అండి ఇదంతా. ఇది వచ్చేసి ఇప్పుడు ఈ లివింగ్ రూమ్కును కమర్షియల్ షాప్ షటర్కును మధ్యలో ఒక డోర్ ఇచ్చారండి. ఇదంతా షాపు. ఒక చిన్న షటరు, పెద్ద షటర్, పెద్ద రూమ్ ఇచ్చారు చూడండి. ఇదంతా ఫాల్ సీలింగు. ఈ షాప్ కూడా పెద్దగా ఇచ్చారండి. ఈ షాప్కును ఇంట్లోకి డోర్ ఇచ్చారండి. కమర్షియల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ రెంట్కి ఇచ్చినా కూడా గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఉంటారండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు పూజ గది అండి ఇది. ఈ పూజ గదిలో కూడా వెంటిలేషన్ ఉంది చూడండి. అదేవిధంగా టైల్స్ కూడా హాఫ్ వర్క్ పేస్ట్ చేశారండి. ఆ టైల్స్లో దీపము వచ్చేలాగా టైల్స్ పేస్ట్ చేశారండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి ఇది. కిచెన్లో మాత్రం చాలా షెల్ఫ్లు ఇచ్చారు చూడండి. ఈ హౌస్ ఈస్ట్ ఫేస్ కాబట్టి మనకు కిచెన్ ఫ్రంట్ సైడ్ ఇచ్చారండి. టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారు చూడండి. సింక్ వచ్చేసి స్టీల్ ఇచ్చారండి. ఇటు మెట్ల దగ్గర వాష్ ఏరియాకి వెళ్తానికి ఈస్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. ఇది ఇక్కడ ఈ వాష్ ఏరియా ఉందండి ఇది. ఇంకా టైల్స్ అవి పేస్ట్ చేయలేదు ఇక్కడ. ఇది వచ్చేసి కిచెన్ అండి ఇదంతా. షెల్ఫ్లు చూడండి చాలానే ఇచ్చారు, వుడ్ వర్క్ చేయించుకోవడానికి ఈజీగా ఉండటానికి. సబ్జా కూడా ఇచ్చారండి. అదేవిధంగా కిచెన్లో లో రూఫ్ ఇచ్చారు. ఇదంతా లివింగ్ రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూము, అదేవిధంగా ఒక షాప్ షటరు, హాలు, కిచెన్ ఇచ్చారండి, పూజ గది. ఇదంతా పార్కింగ్ స్పేస్ అండి ఇది. ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్ ఒక 3 ఫీట్ గల్లీ ఇచ్చారండి.
అదేవిధంగా ఇటు గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ ఇటు నార్త్ సైడ్ ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారండి. ఇక్కడ ఇదంతా నార్త్ సైడ్ స్పేస్ అండి. ఇది బ్యాక్ సైడ్ అండి, అంటే వెస్ట్ సైడ్ ఇది. మళ్ళీ ఇదంతా నార్త్ సైడ్ అండి. హౌస్ బాగుంటుంది, కన్స్ట్రక్షన్ కూడా మంచిగా ఉందండి. ఈస్ట్ ఫేస్ సౌత్ కార్నర్ అండి. ఒక షాప్ షటర్ వచ్చింది, కింద పైన డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇదంతా పార్కింగ్ స్పేస్ అండి. అదేవిధంగా ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి. స్టెప్స్ కింద ఇక టైల్స్ వర్క్ అయిపోయింది, ట్యాప్ ఫిట్ చేయలేదు. ఇంకా కింద కాంక్రీట్ కానీ లేదంటే టైల్స్ కానీ వేయొచ్చు. ఇదంతా పార్కింగ్ స్పేసు. మనకు ఈ స్టెప్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అండి. ఇంకా స్టీల్ రైలింగ్ ఫిట్ చేయలేదు. ఇటు సైడ్కి కూడా గ్లాస్ ఇంకా ఫిట్ చేయలేదండి, ఫిట్ చేస్తారు. ఇక్కడ కూడా గ్లాస్ వస్తుంది. ఈ స్టెప్స్ కూడా స్టీల్ రైలింగ్ వస్తుందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీ అండి. ఇదంతా బాల్కనీ, ఫాల్ సీలింగ్ కనిపించేది. ఇక్కడ కూడా స్టీల్ రైలింగ్ ఇస్తారండి. ఇదంతా బాల్కనీలోని ఫాల్ సీలింగ్ అండి, వర్క్ జరుగుతుంది. ఆల్రెడీ మీరు ఎవరైతే పర్చేజ్ చేస్తారో లోన్కి వెళ్ళి లోన్ ప్రాసెస్ అంతా అయిపోయే లోపు హౌస్ ఇస్తారండి, రెడీ టు చేసి ఇస్తారు. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోని వరండాలోని ఎలివేషన్ అండి. ఇది మెయిన్ డోరు, ఇది టైల్స్ అండి ఇవి. ఇది స్టెప్స్ వైపు స్పేసు. ఇది మెయిన్ డోర్ అండి, మెయిన్ డోర్ ఈస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి. ఇది కనిపించేదంతా లివింగ్ రూమ్. ఇది టీవీ షెల్ఫ్ చూడండి, చాలా పెద్దగా ఇచ్చారండి. ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్ ఏనండి, పెద్దగా వచ్చింది లివింగ్ రూమ్ స్పేస్. పైన పార్కింగ్ స్పేస్ కలిసి వస్తుంది. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు నార్త్ సైడ్ అండి. నార్త్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు. టీవీ షెల్ఫ్ మాత్రం చాలా పెద్దగా ఇచ్చారండి, కింద గ్రానైట్ బండ్తో పాటు. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి లివింగ్ రూమ్లోని. ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్కును డైనింగ్ హాల్కు మధ్యలో ఆర్చ్లాగా డిజైన్ ఇచ్చారండి. దీనికి కూడా కలర్ వేసి ఇస్తారు. ఇదంతా డైనింగ్ హాల్ స్పేస్ అండి. ఇక్కడ వెంటిలేషన్ కూడా విండో కూడా ఇచ్చారు చూడండి. ఈ షెల్ఫ్లు వచ్చేసి డైనింగ్ హాల్ స్పేస్లో షెల్ఫ్లు అండి. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది, అందువల్ల టైల్స్ పేస్ట్ చేశారండి. వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇదంతా మనకు ఫాల్ సీలింగ్ అండి. ఇది కార్నర్ హౌస్ కాబట్టి వెంటిలేషన్ కూడా బాగుంటుంది. అదేవిధంగా ఇది కిచెన్ అండి. కిచెన్లోకి ఇటు వన్ సైడు పూజ కోసం స్పేస్ ఇచ్చారండి. ఇక్కడ చూడండి టైల్స్ వర్క్ అయిపోయింది, పేస్ట్ చేశారు. అదేవిధంగా వెంటిలేషన్కి ఒక విండో కూడా ఇచ్చారండి. ఇదంతా కిచెన్ అండి. కిచెన్లో ఎల్ షేప్లో షెల్ఫ్లు ఇచ్చారు చూడండి, సబ్జా కూడా ఇచ్చారు. చాలానే ఇచ్చారండి షెల్ఫ్లు, వుడ్ వర్క్ చేయించుకోవడానికి ఈజీగా ఉండటానికి. వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదండి. టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారు చూడండి, సబ్జా కూడా ఇచ్చారు. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి కిచెన్లోని. కింద సింగిల్ బెడ్రూము, ఒక షాప్ షట్టర్ అండి. పైన డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇదంతా స్పేషియస్గా ఉంది, షెల్ఫ్లు చూడండి డైనింగ్ హాల్ స్పేస్లో. అదేవిధంగా ఇది వచ్చేసి లివింగ్ రూమ్ అండి. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇది కామన్ వాష్రూమ్లో టైల్స్ వర్క్ అయిపోయింది చూడండి. వెంటిలేషన్ కోసం విండో, ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ కూడా పెట్టుకోవచ్చండి. అదేవిధంగా ఈ కామన్ వాష్రూమ్లో ఇండియన్ టాయిలెట్, ఇండియన్ కమోడ్ ఇచ్చారండి. ఇంకా ట్యాప్స్ అవి ఫిట్ చేయలేదు, షవర్ ట్యాప్స్ అవి ఫిట్ చేయలేదని చేసిస్తారు. హౌస్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. ఇదంతా చూడండి ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్స్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం 3 doors విండో ఇచ్చారండి. షెల్ఫ్లు సైడ్ మొత్తం ఇచ్చారు చూడండి. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి. ఇది
రూమ్స్ కూడా బాగున్నాయండి చూడండి. అదేవిధంగా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారు, ఈ స్టోర్ సామాన్స్ కోసం యూజ్ చేసుకుంటానికి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇటు మాస్టర్ బెడ్రూమ్లో కూడా 2 సైడ్స్ విండో ఇచ్చారండి. ఇది కార్నర్ హౌస్ కాబట్టి వెంటిలేషన్ చూడండి, చాలా వెంటిలేషన్ ఉంది. ఇటు ఒక సైడ్ విండో ఇచ్చారు. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో. ఎదురుగా కనిపించే షెల్ఫ్లు వుడ్ వర్క్ చేయించుకోవడానికి ఈజీగా ఉండడానికి ఇచ్చారండి. ఇటు ఒక చిన్న విండో ఇచ్చారు చూడండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది స్పేసియస్గా ఉంది చూడండి. వాష్రూమ్ కూడా టైల్స్ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేసని చెప్తున్నారండి. వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు. టైల్స్ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి. ఈ హౌస్ వచ్చేసి 147 అండి, 147 గజాలు, ఈస్ట్ ఫేస్ సౌత్ కార్నర్, G+1 అండి. ఒక కమర్షియల్ షాప్ కూడా వచ్చింది. రూమ్స్ కూడా స్పేసియస్గానే ఉన్నాయి చూడండి. ఇది డైనింగ్ హాల్ స్పేస్ ఇటు. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ అండి. లివింగ్ రూమ్ కూడా చూడండి చాలా పెద్దగా ఉంది. ఈ లివింగ్ రూమ్లో నార్త్ సైడ్ ఒక డోర్ కూడా ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ డోరు, ఈస్ట్ సైడ్, ఈస్ట్ ఫేస్. ఇదంతా బాల్కనీ కూడా చూడండి పెద్దగా ఇచ్చారు. ఇది నార్త్ వైపు అండి, ఒక 2 ఫీట్ గల్లీ ఇచ్చారండి నార్త్ వైపు. ఇటు నార్త్ సైడ్ ఒక వాష్ ఏరియా ఇచ్చారండి. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్విచ్ పాయింట్ కూడా ఇచ్చారు చూడండి. టైల్స్ కూడా పేస్ట్ చేశారు, ఇంకా ట్యాప్ ఫిట్ చేయలేదు. ఇదంతా నార్త్ సైడ్ అండి. ఇక స్విచ్ కూడా ఇచ్చారండి ఇక్కడ వాషింగ్ మిషన్స్ అవి పెట్టుకోవడానికి. ఇదంతా బాల్కనీ అండి, ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ. ఈ స్టెప్స్ వచ్చేసి డాబా మీదకండి, ఇంకా స్టీల్ రైలింగ్ ఫిట్ చేయలేదు. ఇంకా ఇక్కడ వైట్ పుట్టి కూడా అది పెట్టలేదండి, చేస్తున్నారు. లోన్ ప్రాసెస్ అయ్యేలోపు చేసిస్తారండి. ఇక్కడ వర్షం నీళ్ళు రాకుండా పైన సిమెంట్ రేకులు కూడా వేశారండి. ఒక డిజైన్ లాగా ఇచ్చారు ఎలివేషన్లో. ఇదంతా డాబా మీద స్పేస్ అండి. మీకు కనుక ఈ హౌస్ విజిట్ చేయాలంటే 1 డే బిఫోర్ మాకు చెప్పండి. డిస్క్రిప్షన్లో ప్రైస్ డీటెయిల్స్, లొకేషన్ అవన్నీ ఇచ్చానండి. ఇక్కడ వాటర్ ట్యాంక్ వస్తుంది, వాటర్ ట్యాంక్ ఇస్తారు చూడండి. చుట్టూ హౌసెసే ఉన్నాయండి, చాలా బాగుంటుంది. రెంట్ కూడా వస్తుందండి. మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్, ఫోన్ నెంబరు, లొకేషన్ అన్నీ ఇచ్చానండి. మీకు వీలుంటే ఫోన్ చేసి కనుక్కోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.